స్పర్ధ అంటే తపన. ఆ తపన లేకపోతే మనము ఆత్మజ్ఞానములో భగవంతుడిని పట్టుకోలేం. అలాగే రోజు చేసుకునే ప్రాపంచిక జ్ఞానంలో ఒక ఉన్నత స్థాయిని పట్టుకోలేము. ప్రతి క్లాసులో కూడా మనకి పోటీ అయిన విద్యార్థి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆ? శ్రద్ధ. ఒక్క మార్కు తగ్గినా భలే బాధపడుతూ ఉంటారు. వాడికంటే నాకెందుకు తగ్గాలి అన్న విధంగా స్పర్ధ ఉంటేనే ఆ విద్య మీద ఇది ఉంటుంది. అలాగే సమ ఉజ్జీలైన వాళ్ళు ఎవరన్నా దొరికితే, ఇదివరకు మోహన్ సార్ మీద పోటీ పడేదాన్ని సబ్జెక్టులు, ఇప్పుడు ఆ, నీలకంఠారెడ్డి గారి మీద పోటీ పడుతుంది. ఎందుకు అంటే నీలకంఠారెడ్డి గారు ఉన్నారు, ఈయనకి ఈయన లోపల ఒక మంచి జ్ఞానం ఉంది, దాన్ని నేను కూడా ఇంకా దాన్ని గట్టిగా పట్టి ఇస్తే ఆయన త్వరగా ఎదుగుతాడు, ఆయనకి బాగా అందిస్తే త్వరగా ఎదుగుతాడు అంతకు వేరే ఆయన కాదు సార్. అట్లాగే ఈరోజు సుగుణ కరెక్ట్గా వచ్చింది. యుక్తేశ్వరగిరి గారి బర్త్డే. యుక్తేశ్వరగిరి గారి బర్త్డే. సుగుణ ఆ చైర్ ఇక్కడ వేసుకో. ఆయనకి ముందుగా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఎందుకు అంటే క్రియాయోగములో ఆయన గురించి ఒక్క 10 నిమిషాలు చెప్పుకొని ముందుకెళ్దాం. ఎందుకంటే చాలా గొప్ప గురువు, చాలా గొప్ప విలువలని తన శిష్యులకి నేర్పుతూ ఉండే గురువు అన్నమాట. కాబట్టి ఒక గురువుని గురించి చెప్పుకోవటం అనేది మన హృదయము అనేది అనంతత్వములో ఒక భాగములో లయమయ్యి ఆ ప్రియత్వాన్ని స్వీకరించటం. ఎందుకంటే ప్రతి గురువుని తీసుకున్నప్పుడు ప్రియంగా 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 మనం ఆస్వాదించినట్లయితే, ఇప్పుడు పత్రిజీ గారు ఉన్నారు, సమస్తాన్ని ప్రియంగా ఆస్వాదించకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్లైట్ అవ్వాలి అన్న విధంగా ఇలాంటి పిరమిడ్లని ఏర్పాటు చేయరు. మనం కూడా ఆయన ఎంత కష్టపడితే ఈ స్థాయిలో నిలబడి ఉన్నారు. అలాగే అలాంటి తపన కలిగిన వాళ్ళందరూ కూడా నేను ఇలాంటి ఏర్పాటు చేయాలి అన్న కోరిక అవసరం లేదు. కానీ మనకి భగవంతుడు సహకారం అందుతుంది. కానీ మన పని మనం 90% ఎప్పుడూ చేయాలి. అలాంటి పర్సంటేజ్లో యుక్తేశ్వర గారు ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు. ఉన్నత కుటుంబంలో జన్మించి చదువుకున్నాడు బాగా. చదువుకున్నప్పుడు ఉద్యోగం చేస్తాను అంటే చెయ్యాలి అన్నదానికి వాళ్ళ అమ్మ అనేదంట, ఉద్యోగం చేస్తే వాళ్ళ కింద ఒక జీతగాడిలాగా పని చేయాలి, వాళ్ళ కింద మనం వాళ్ళ మాటలకి అణిగి మణిగి ఒక జీతగాడిలాగా ఉండాలి అనే మా అమ్మ మాటలు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. అందువలన నేను ఎక్కడా ఉద్యోగానికి పోకుండా దాన్ని వదిలేసుకున్నాను అని చెప్తూ ఉంటాడు. ఎందుకు అంటే వాళ్ళ అమ్మ మాటలు పదునుగా తగులుతూ ఉంటాయి. మనం కూడా మన బిడ్డలని పెంచేటప్పుడు ఎంతవరకు మాట్లాడుతున్నాం, ఆ పిల్లల మీద ఎలాంటి ప్రభావం ఉంది అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని ఆ పిల్లల మీద జీవితంలో ప్రభావాలు పడుతూ ఉంటాయి. వాళ్ళు దానికి వ్యతిరేకంగా నిలబడగలిగిన స్థాయిలో ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళ జీవితం మీద ఒక దెబ్బలాగా పనిచేస్తుంది. విశ్వేశ్వరగిరి లాంటి ఆయనే జన్మతః ఎదిగి ఉన్నాయనే ఆయన మీద అలాంటి ప్రభావం పడింది అంటే ఏమనుకోవాలి? అంతకుముందు కాలంలోనే లాహిరి మహాశైలు ఉద్యోగం చేస్తూనే మిగిలిన ఖాళీ సమయంలో ఆధ్యాత్మికాన్ని నడిపించారు. కానీ యుక్తేశ్వరి గారు తర్వాతి తరం వాళ్ళు కాబట్టి ఆయన కూడా ఉద్యోగం చేసే అవకాశం ఉన్న ఒక గొప్ప కుటుంబంలో ఉన్నారు. అక్కడి నుంచి ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు, కానీ ఉద్యోగం చేయగలిగిన సమర్థత ఉన్నా కూడా ఆయన దాన్ని విస్మరించుకున్నారు. తర్వాత కొంతకాలం పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, తర్వాత ఆధ్యాత్మిక పదంలోకి వచ్చారు.
ఆధ్యాత్మిక పదములకు వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకొని ఉపయోగించుకుంటూ, వాళ్ళ ఇల్లే ఉపయోగించుకుంటూ ఒక ఆశ్రమం లాగా నడిపించుకుంటూ ఉన్నారు. తనకున్న ఆస్తిపాస్తులలోనే ఆ పిల్లలకి ఆశ్రమ ధర్మాలని నిర్వహిస్తూ ఎంతోమంది శిష్యులకి కూడా జ్ఞానాన్ని ఉపదేశించారు. ఆయన క్రియాయోగే కాదు, ఒక మంచి జ్ఞాని. పుస్తకాలు రాశారు. తర్వాత ఆయన జీసస్ మీద కూడా సాధన చేశారు. జీసస్ అంటే ఒక ఏమంటారు, బైబిల్లో ఉన్న వాక్యాలని, వాళ్ళు రాసిన వాక్యాలని మనము విస్మరించి ఆయనలో ఉన్న గుణగణాలను తీసుకున్నట్లయితే ఒక అద్భుతమైన దివ్య రచన. బైబిల్ ఎలా ఉంటుందంటే చదువుతూ ఉంటే నువ్వు ఉత్తముండవు నేను పాతకొండను అని అన్నట్లుగా ఉంటుంది. అదేంటబ్బా ఉత్తముండ ఏంటి పాతకొండ ఏంటి, ఏదో ఇబ్బందిగా ఉందే చదువుతుంటే అనిపిస్తుంది. కానీ ఎంతసేపు ఉన్నా ఎలా చూస్తాడంటే తండ్రి తనయుడు అన్న విధంగా భగవంతుడిని తండ్రి అని, తను తనయుడు అని, ఎప్పటికీ తను తనయుడు లాగానే ఉంటాను అనేది జీసస్ చెప్తూ ఉంటాడు. ఎందుకు అంటే నేను తండ్రిని కాలేను, తండ్రి ఎప్పటికీ తండ్రి లాగానే ఉంటాడు. నేను చెప్తాను భగవంతుడు అంటే నువ్వు భగవంతుడి అయ్యావా అని నన్ను మిమ్మల్ని అడిగినప్పుడు ఏం చెప్తాడు? భగవంతుడు ఇంకా ఉన్నతుడు. భగవంతుడు నాకంటే, నేను భగవంతుడు చేరుకున్నాను అనుకుంటాను, కానీ నాకంటే భగవంతుడు ఇంకా కొత్తగా ఉన్నతంగా ఎప్పటికప్పుడు ఆ మహత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు అనేది మనం ఎప్పటికీ చెప్పుకోగలం కదా. కాబట్టి అలాంటి స్థితి నుంచి యుక్తేశ్వరగిరి గారు కూడా ఈశ్వరత్వం పొందిన గురువే. ఈశ్వరత్వం పొందినా కూడా మనము ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అప్పటికి ఈశ్వరుణ్ణి వేరుగా చెప్తాడేంటి ఈయన, ఆయన చెప్తూ ఉంటాడు. ఏదైనా పని చెప్తే ఆ ఈశ్వరుడు నీకు ఆ పని ఇస్తాడులే, నీకు ఆ అనుగ్రహం ఇస్తాడులే అని చెప్తూ ఉంటాడు ఈశ్వర్ గారు. దేనికది? ఎలా ఇస్తాడు? నేనే ఈశ్వరుణ్ణి, నేనే ఇస్తున్నాను అని ఇవ్వడు. ఆ ఈశ్వరుడు నీకు ఆ అనుగ్రహం ఇస్తాడులే అని చెప్తాడు. ఎందుకు అంటే ఎలా ఉంటుంది అంటే ఈ ఈశ్వరత్వం పొందిన హృదయము ఏదైతే అవసరమో దాన్ని ఈయన చెప్తూ ఉన్నప్పుడు ఒక మబ్బులు ఈశ్వరుడే, అందులో ఉన్న నీటి సాంద్రత ఈశ్వరుడే, గాలి ఈశ్వరుడే, పడే వర్షం చుక్క ఈశ్వరుడే. కాబట్టి ఆ ఈశ్వరుడు నీకు సహాయ సహకారాలు అందిస్తాడులే అని చెప్తాడు. అన్నప్పుడు ఈయనే ఈశ్వరుడు కదా, ఏమని చెప్తాడు అంటే నేను ఈశ్వరుణ్ణి, నా ద్వారా అది జరుగుతుంది అని చెప్పినప్పుడు అహంకారం వస్తుంది. ఈశ్వరత్వం కాదు, ఇంకే తత్వం రాదు మనకు. కాబట్టి ప్రతి ఒక్కసారి ఆ పుస్తకంలో చాలాసార్లు ఈశ్వరుని సంబోధిస్తాడు విశ్వేశ్వర గారు, కానీ ఆ ఈశ్వరుడు అనేదే చెప్తూ ఉంటాడు. అప్పుడు మనకి తడుతుంది. ఎందుకు అంటే ఆధ్యాత్మికంలో మనము సాధనాత్మకంగా ప్రయాణించేటప్పుడు భగవంతుడు ఎప్పుడు మనకంటే ఉన్నతుడు. ఎందుకంటే ఆయన చేరాలి, ఉన్నతంలో ఉన్న ఆయన చేరాలి అని అంటే మనం ఇంకా తపన పడుతూనే ఉండాలి. నేనే భగవంతుడు అంటే ఏమవుతుంది? అహంకారం కాదు, పరిమితం అయిపోయాం. పరిమితం అది అపరిమితం. ఇది నేనిది. ఒక ఆయన, ఒక గురువు గారు ఏమని చెప్పారు అని అంటే ఇది నా సబ్జెక్టు, ఇది నా సబ్జెక్టు అని అన్నారు. నేను అన్నాను ఓకే, ఇది మీ సబ్జెక్టే, మీకు వచ్చిన ఇది అయితే పరిమితం అయిపోయారు, ఇది మీ వరకే, ఇక మీకు ఏది అవసరం లేదు, మీ సబ్జెక్ట్. కానీ మీకు పరంగా ఉన్నది అంతా కూడా భగవంతుడిదే, భగవంతుడి సబ్జెక్టు, భగవంతుడి వైపుకి నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను, మీ పరిమితమైనది అవసరం లేదు అన్న స్థాయిలో మనము, చాలామంది గురువులు అక్కడే ఇదైపోతారు. ఇది నేను, నా అహంకారాలు, నాకు ఇది వచ్చు అనేది ఏమవుతుంది? ఇది నాది అనిపిస్తుంది. ఎవరన్నా మీరు పోటీకి వచ్చారనుకోండి, ఏంటి నా సబ్జెక్ట్ ఇది నీదా అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే నాది అనగానే నేను పరిమితం అయిపోయాను.
అలాంటి పరిమితం జోలికి ఎప్పుడూ వెళ్ళదు. ఇది భగవంతుడిది. భగవంతుడు ఎప్పుడూ అన్నిటికంటే మహత్యము కల్లవాడే. మనం ఎంత దూరము నేను భగవంతుడిగా ఎదిగాను అన్నా కూడా అంతకంటే భగవంతుడు ఇంకా మహత్యాన్ని చూపిస్తూనే ఉంటాడు. నేనే భగవంతుడు అని చెప్తే భగవంతుడు పరిమితం అయిపోయాడు. కాబట్టి అలాంటి స్థితిలోకి మనం ఎప్పుడు దృష్టి పెట్టకూడదు. సరే, ఇప్పుడు అలాగా యుక్తేశ్వర్ గారు ఇంకా కూడా ఆ, యోగానందుల వారికి చెప్తూ అతని జీవితాన్ని ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్లో కానీ చిన్నగా అతను ఇటు ఆధ్యాత్మిక ధర్మాలని నేర్పుతూ నువ్వు చదవాల్సిందే, నువ్వు ఒకనాటికి విదేశాలకు వెళ్ళి ఈ క్రియాయోగాన్ని ఈ యోగాన్ని నువ్వు చాలామందికి ప్రచారం చేయాల్సి ఉంది. కాబట్టి నీకు ఒక పట్ట కావాలి అంటే చదువుల పట్ట అంటే ఒక పట్టభద్రుడై ఉండాలి నువ్వు. ఎందుకు అంటే అవతలి వాళ్ళు నువ్వేం చదివావు అన్నది చూస్తారు. నీకంటూ ఒక విలువ ఉండాలి అంటే విదేశాలకు వెళ్ళటానికి ఒక పట్ట అవసరము అని చెప్తారు. ఎందుకు అంటే మనందరికీ కూడా తెలుసు, మనము ఇప్పుడు ఒక సూక్ష్మాన్ని గ్రహించాలి అని అంటే చదువుకొని వాళ్ళకి ఆత్మజ్ఞానంలో మెయిన్ చాలా టైం పడుతుంది. చదువుకున్న వాళ్ళు ఏంటి అంటే చిన్నప్పటి నుంచి గ్రాడ్యుయేషన్ కనీసం గ్రాడ్యుయేషన్ వరకు ఉన్నప్పుడు చక సూక్ష్మత్వాన్ని గ్రహించగలం. మామూలు ప్రాపంచికంగాను ఆధ్యాత్మికంగాను రెండు వైపులా ఎలా ఉంటుంది అంటే చదువుకునే వాళ్ళని వాళ్ళే నమ్మగలరు. వేరే వాళ్ళని నమ్మాలి అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. యువతలకు కూర్చోండి, ఇటు కూర్చోండి, వాళ్ళని వాళ్ళే ఇబ్బంది పడుతుంది. చదువుకున్న వాళ్ళకి ఏంటంటే తన మీద తనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ సూక్ష్మత్వాన్ని ఎదుటి విషయంలో సూక్ష్మత్వాన్ని గ్రహించగలిగిన స్థాయి స్థితిగతులు ఉంటాయి. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. ఆ దాని విషయాన్ని మనం పట్టుకుంటాం. కాబట్టి ఒక స్థాయి డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు ఏంటి అంటే త్వరగా సూక్ష్మత్వాన్ని పట్టుకుంటారు. ఆ పై స్థాయిలు గురించి నేను మాట్లాడను, కానీ కొంత బేసిక్ లెవెల్ నుంచి కాస్త నిలబడి ఉంటే అట్లాగని ఏమీ చదువుకోకపోయినా ఆత్మజ్ఞాని కాదు అని నేను చెప్పను. ఎందుకంటే ఏమీ చదువుకోకపోయినా ఆత్మజ్ఞానిగా నోరు తెరవకపోయినా తాను ఆత్మ దర్శనం కలుగుతుంది, ఆత్మ అవగాహన అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానిగానే ఉంటారు, కానీ సూక్ష్మత్వం పట్టుకోవటంలో కొంచెం లేటుగా ఉంటారు. చాలామంది అది కూడా పట్టుకుంటారు, చదువుకోకపోయినా కూడా మంచి తెలివితేటలుగా చక సూక్ష్మత్వాన్ని పట్టుకొని చెప్తూ ఉంటారు. అట్లాగా ఎలా ఉంటుంది అంటే అలాంటి సూక్ష్మత్వాన్ని పట్టుకోవాలి. నువ్వు విదేశాలకు వెళ్ళాలి అంటే ఎంతో మందిలో నిలబడాలి అంటే వాళ్ళందరిలో కూడా తెలివితేటలు గ్రహించగలిగిన వాడిలాగా ఉండాలి. ఇప్పుడు ఎవరినన్నా వచ్చి ఈ సీట్లో కూర్చొని చెప్పండి అంటే అమ్మో వాళ్ళందరూ ఏం అడిగితే నేను చెప్పలేను కదా. ఆధ్యాత్మికలో నువ్వు చెప్పింది అయితే 4 మాటలు నేను చెప్తాను, కానీ ఎదుటి వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు అడిగితే నేను చెప్పలేనేమో అనే భయాన్ని ముందుగా వస్తుంది. చదువు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు అరే నేను 10 మందిలోకి పోతే నేను దాన్ని సక్సెస్ఫుల్గా నడిపించుకు రాలేనేమో, నలుగురిలో ఇబ్బంది నేను ఒకప్పుడు గురువు గారు ఒకళ్ళు బాగా భగవద్గీత దాదాపు 5-6 సంవత్సరాల నుంచి చదువుతున్నాము మంజుల గారు, మీరు ఆత్మజ్ఞానం చెప్తారంట కదా, మాకు భగవద్గీత గురించి విశ్లేషిస్తారా అనగానే నాకు భయం పుట్టింది. ఎందుకంటే అప్పటికి భగవద్గీత ఒక్కసారి కూడా చదవాల. భయం పుడితే మా గురువు గారు దేనికి భయం, వాళ్ళు ఏమడుగుతారో నీకు అన్నీ వచ్చే ఉంటాయి అని అన్నాను. గురువుగారు నన్ను మరీ జనం ముందుకు తీసుకెళ్ళి పలసం చేయాలనుకోవద్దు, కాబట్టి నాకు కష్టమే అని చెప్పాను. అన్నప్పుడు అప్పుడు కృష్ణ భగవానుని అడిగాను. నాకు అంతర్ముఖం ఉంది అప్పటికి దృశ్యము, తర్వాత కాలంలో తీసేశారు, అప్పుడు భగవద్గీత తీశాను. కృష్ణ భగవానుడు చెప్పాడు నీకు అవసరం లేదు, నీలో నేనున్నాను అంటే నాలో నువ్వు ఉన్నావు అన్నది నాకే తెలియదు, ఏం చెప్తున్నావు అనేది నాకే తెలియదు, వాళ్ళందరికీ ఎలా తెలుస్తుంది, నువ్వు కూడా నన్ను నలుగురు ముందు పలసన చేయడానికే రెడీ అయిపోయావే అనేదాన్ని. అన్నప్పుడు కృష్ణ భగవానుడు చెప్పేవాడు
సరే పుస్తకంది అని ఒక్కొక్క హెడ్డింగ్ చదువు అనేవాడు. హెడ్డింగ్ చదవగానే దాని లోపల తత్వం అంతా అర్థమైపోయేది. అలా ఒక్కొక్క హెడ్డింగ్ 18 హెడ్డింగులు 10 నిమిషాల్లో మొత్తం అర్థం చేసేసాడు. హెడ్డింగులు చదవగానే అందులో ఉన్న తర్వాత వాళ్ళని కలిశాం. నేను 2 రోజులు టైం అడిగాను. ఆ రోజు మళ్ళీ సాయంత్రమే నేను మీతో మాట్లాడతానండి, మీరు ఇక్కడే ఉన్నారు కదమ్మా. ఏమ్మా 2 రోజులు అన్నావు కదా అని అన్నాడు. పర్లేదులేండి, వేరే పని ఉండి 2 రోజులు అన్నాను, వాళ్ళు కాదన్నారులే, మాట్లాడతాను. సరే అని వాళ్ళు 5గురో ఏమో ఇక్కడ ఉన్నామమ్మా అని చెప్పారు. సరే అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ దాకా దాదాపు 3-4 అధ్యాయాలు బ్రహ్మాండంగా చదివాం. అంటే సంస్కృత ఇది చదివారా, దాని భావన చెప్పటం అంతవరకేనా అన్న. అవును, అదే కదా దాని గురించిన విషయ పరిజ్ఞానము అన్న. మరి మీరు అలా ఎలా అనుకుంటున్నారో నాకు తెలియదు, నాకైతే అర్థమైంది విషాద యోగము అంటే ఇది, జ్ఞాన యోగము అంటే ఇది, కర్మయోగము అంటే ఇది, కర్మ సన్యాస యోగము అంటే అని టాపిక్స్ వరుసగా చెప్తూ దాని గురించి చెప్పినప్పుడు ఆయన అన్నారు, ఈ రకంగా మాకెవరు చెప్పలేదేంటి. ఈ రకంగా మాకెవరూ చెప్పలేదు. అసలు ఇంత తేలిగ్గా భగవద్గీత ఇంత తేలిగ్గా ఉంటుంది అని మాకే అర్థం కాలేదే. విషాద యోగము అంటే విషాదం ఎప్పుడు వస్తుంది? మనలో అజ్ఞానం ఉన్నప్పుడు విషాదం వస్తుంది. ఏ విషయం అయితే తెలియలేదో ఆ విషయాన్ని బట్టి విషాదం వస్తుంది. అలాగే నిన్ను నీవు దృష్టి పెట్టినప్పుడు, నీ గురించి అవగాహన వచ్చినప్పుడు జ్ఞానం వస్తుంది. ఎప్పుడు కర్మని ఎప్పుడు సన్యసించబడతావు? ఏదైతే జ్ఞానమయ్యిందో, ప్రజ్ఞానమయ్యిందో, నీకు అవగాహనాత్మకంగా ఉందో అది వచ్చినప్పుడు కర్మని సన్యసింపబడతావు. నీ చుట్టూ ఉన్న కర్మ అంటే బాధలు ఇవన్నీ కూడా వాటి మీద దృష్టి లేదు, నీకు ప్రజ్ఞానం మీదే. నిన్ను నువ్వు లయమయ్యే స్థితిలో నిరంతరము ఆనందంగా ఉన్నప్పుడు ఈ యొక్క కర్మలు సన్యసింపబడతాయి అనేది చెప్పారు. ఇట్లాగా ఒక్కొక్క దాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉంటే ఒక అద్భుతంగా ప్రయాణం చేస్తాం. అలాంటి స్థితిలోనే మనకి యుక్తేశ్వర గారు అనేక విషయాలు ఒక యోగి ఆత్మకథలో శిష్యులని నడిపిస్తూ చెప్పుకుంటూ వచ్చారు. అట్లా ఆయన కుంభమేళాకి కూడా ఒకసారి లాహిరి మహాశైలు యుక్తేశ్వర గిరి గారిని కుంభమేళాకి పంపిస్తారు. మీరు చదివారా సార్ ఒక యోగి ఆత్మకథ? కుంభమేళాకి పంపిస్తారు. పంపించినప్పుడు ఆయన అంటారు, యుక్తేశ్వర్ నువ్వు కుంభమేళాకి వెళ్ళు అని చెప్తారు. అక్కడ ఉండేది అంతా మాయల మరాఠీలు, సరి అయిన జ్ఞానవంతులు ఎవరు ఉంటారు? ఎవరో అడుగు తినే సన్యాసులు ఉంటారు. అక్కడ దాకా నేను పోవాల్సిన పని ఏంటి గురువు గారు అని అడుగుతారు యుక్తేశ్వర గారు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్తారు. అలాంటప్పుడు యుక్తేశ్వర గారు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతనికి విభూతి రేఖలు, రకరకాల వేషాలు వేసుకొని డబ్బులు అడుక్కోవటం కోసం, డబ్బులు అడుక్కుంటూ అందరి దగ్గర డబ్బులు తీసుకోవటం కోసం వేషాలు వేసుకున్న వాళ్ళు అంతా పగటి వేషగాళ్ళు అని అనుకుంటూ అందరినీ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అక్కడ కుంభమేళాలో ఒక చోట నిజంగా ఆయన చూడగానే దొంగ గురువు, దొంగ సాధకుడు అనేది అర్థమవుతుంది. అర్థమవుతూ ఉన్నప్పుడు ఈయన కూడా పైన చూసి మొహం చూసి ఈయన కూడా దొంగ సాధకుడే అనుకుంటాడు. తర్వాత కింది వైపుకి చూడగానే ఆయన కాళ్ళు కడుగుతూ మహా అవతార్ బాబాజీ కనపడతారు. అది దాటుకుంటూ వెళ్ళి చూస్తూ, ఏంటి మా బాబాజీ ఈయన కాళ్ళు కడుగుతున్నారు, ఈయన దొంగ సాధువే అని ఆయన్ని, స్వామి ఏంటి ఇలా, మీరేంటి ఈ దొంగ సాధువుకి ఏంటి కాళ్ళు కడుగుతున్నారు అని అన్నప్పుడు, అవునా నీకు దొంగ సాధువుగా ఉన్నాడా, ఆయనలో ఈశ్వరుడు లేడా అని అడుగుతారు.
మహావతార బాబాయ్, ఈశ్వరుడు కనిపించటం లేదా, నువ్వు ఈ దొంగ సాధువులో ఈశ్వరుని దర్శించటం లేదా అని అంటారు. అప్పుడు యుక్తేశ్వర గారు ఆలోచనలో పడ్డ, అంటే దొంగ అవ్వచ్చు, దొర అవ్వచ్చు, వెదవచ్చు, ఏదైనా భగవంతుడి యొక్క రూపాలే కదా. అంటే ప్రతి దానిలో కూడా భగవంతుడు నడిపిస్తూనే ఉన్నాడు. అందులో ఉన్న ఆత్మస్వరూపములో స్వయాన భగవంతుడి యొక్క రూపాలే ఇవన్నీ. ఇన్ని రకాలుగా ఉన్నది కూడా భగవంతుడే. కాబట్టి మనం అందులో ఉన్న భగవంతుడు చూడాలి. ఈ బయట ఉన్న ప్రాపంచిక స్థితిని చూస్తున్నాము, ప్రాపంచికానికి అవతల ఉన్న భగవంతుడి యొక్క లయత్వాన్ని చూడాలి అనేది యుక్తేశ్వర గారికి అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు కూడా పైన ప్రాపంచికంగా ఉన్న దాని మీద దృష్టి పెట్టడం మనందరికీ కూడా అంతే. ఎక్కువ ప్రాపంచిక విషయాల మీద వీళ్ళు మంచి వీళ్ళు మంచి కాదు, అందరం అలాగే ఉంటాం. కానీ మరలా లోపల భగవంతుడిని ఇది చేసుకున్నప్పుడు మనకి ఆ హృదయంలో ఆ ఆలోచన అని భగవంతుడు అనే దాన్ని ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో ఈ ప్రాపంచిక లక్షణాలు దూరం అయిపోతూ ఉంటాయి. లేదు, భగవంతుడిని అన్నిట్లో భగవంతుడిని దర్శించినప్పుడు ఈ ప్రాపంచిక లక్షణాల నుంచి మనము ఆ లోపల ఉన్న స్థితిని, ఆత్మస్థితిని పట్టుకోలేము, ఆధ్యాత్మికం చేయలేము, అనంత జీవన పయనం చేయలేము. కాబట్టి అక్కడ ఆయన ఎన్లైట్ అయ్యాడు యుక్తేశ్వర గారు. ఈ ప్రాపంచికం నుంచి లోపల దాన్ని చూడటం, ఇలా ప్రతి ఒక్క క్షణంలో ఎప్పుడు ఆధ్యాత్మిక దివ్య పదంలో ఏమి జరుగుతుందో మనకి తెలియదు. అలాగే గోపి పువ్వు దొంగతనము అనే దానిలో కూడా యుక్తేశ్వర గారు మొన్న ఎప్పుడో నేను చెప్పాను, సమస్త విశ్వ హృదయ సద్గురువులలో, అంటే ఏమంటాం, వర్తమానము, భవిష్యత్ కాలం. భవిష్యత్తు అనేది మనకి సమస్త విశ్వ హృదయ సద్గురువుల సమాహారం యొక్క జ్ఞాన ప్రవాహం. దాన్ని ఎప్పుడైతే దృష్టి పెట్టామో అప్పుడు మనకి దాని నుంచి ఆ జ్ఞాన ప్రవాహంలోకి మనం ప్రయాణం చేస్తాం. అలా ప్రయాణం చేసేటప్పుడు నేను చెప్పాను మొన్న రేడియో ప్రసారాలు అని చెప్పానా. రేడియో ఒకసారి సమస్త విశ్వ హృదయ సద్గురువుల యొక్క కనెక్టివిటీ అనేది రేడియో ప్రసారాలతో పోల్చారు. ఎందుకంటే రేడియోలో మనం ట్యూన్ చేసుకుంటాం ఫ్రీక్వెన్సీని, ఈ హెచ్జెడ్స్లో ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసుకుంటాం. అలా విజయవాడ, విశాఖపట్నం, సిలోను, ఇలా రకరకాల అన్నీ కూడా మనకి ఛానల్స్ని ట్యూన్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే సమస్త విశ్వ హృదయ సద్గురువుల స్థాయిలోకి సూక్ష్మత్వానికి మనం ఎదిగినప్పుడు ఎలా ఉంటుంది అంటే సమస్తములో ఉన్న విశ్వ గురువుల ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసుకుంటాం. అంటే మన సహస్రారము అనేది ఒక యాంటినే లాగా పనిచేస్తుంది. అది ఎప్పుడైతే అలా ఇచ్చుకొని అలా ఉంటుందో అది ఈ యాంటినే లాంటిది సమస్త విశ్వ హృదయ సద్గురువుల సూక్ష్మత్వాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అది చాలా చక్కగా చాలా పెద్దగా ఎదుగుతుంది. సహస్రార కమలము అనేది ఎప్పుడైతే ఈ శిరస్సుని ఛేదం చేసుకొని ఆ కమలము అనేది మొగ్గలాగా బయటకు వస్తుంది. మొగ్గలాగా బయటకు వచ్చినప్పుడు మనము సహస్రార స్థాయికి ఎదిగినప్పుడు ఆ మొగ్గలో నుంచి పుష్పము అనేది వచ్చి అది ఒక యాంటీనా లాగా పనిచేస్తుంది. సమస్తములో ఉన్న విశ్వ హృదయాల ఫ్రీక్వెన్సీని అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. అది రిసీవ్ చేసుకొని మనకు స్ఫురణాత్మకంగా అందిస్తూ ఉంటుంది. అందుకే చెప్తాను, మిమ్మల్ని మీరు తెలుసుకున్న తర్వాత ఎన్ని పుస్తకాలైనా చదవండి, అద్భుతంగా మీరు ఎన్లైట్ అవుతారు. వీళ్ళందరూ కూడా పుస్తకాలు రాశారు. ఏమని రాశారు? మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మేము కూడా అన్ని సాధనలు చేసే దేనికోసం? నువ్వు కొంతమంది చాలా కఠోరమైన సాధనలు, ఇవాళ వస్తారేమో ఆ గురువు గారు, వాసి యోగం గురువు గారు, ఆయన ఇవాళ వస్తారేమో కఠిన సాధన అనేది చేస్తూ ఉంటారు. ఆ చెన్నై కొల్లిమలై నుంచి వస్తారు ఒక ఆయన చాలా కఠిన సాధన చేస్తూ ఉంటారు. పోయినసారి వచ్చినప్పుడు భగవంతుడిని పట్టుకోవడానికి అంత కఠిన సాధన అవసరం లేదు, సరళ సౌలభ్యమైన సాధన ఉంది అన్నప్పుడు ఆయన దర్శించినప్పుడు కూడా
మీకు ఇదంతా ఓపెన్ అయిపోయింది, ఎంత సాధన చేశారు మీరంటే నేనేం సాధన చేయలేదండి. భగవంతుడి వైపే దృష్టి పెట్టాను అంతకు తప్ప అన్యము లేదు అన్న దృష్టిని పెట్టాను కాబట్టి ఇంకా అంతకంటే సాధన లేదు అనేది చెప్పాను. అలా ఎలా వచ్చింది, మీకు మనసు ఎలా కంట్రోల్ అయింది ఇలా అన్నప్పుడు, మనసుని భగవంతుడి వైపు తిప్పే జ్ఞానం వైపు తిప్పాం కాబట్టి మనసు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మీ అందరికీ చాలామంది ఇక్కడ 90% సత్యాన్వేషకులే ఉన్నారు. మీ అందరికీ కూడా మనసు కంట్రోల్ చేసుకోవటం ప్రయాణంలో ఉన్నారా లేదా మీకే అర్థమవుతుంది కదా. ఇంతకు ముందున్న మీరు ఈ సత్యాన్వేషణ క్లాసులలో ఈ సబ్జెక్టులో నడుస్తున్న మీకు మీ మనసు అనేది భగవంతుడి వైపు, మీ లోపల ఆత్మస్థితి వైపు కనెక్టివిటీ అవుతుంది అనేది మీరు గ్రహించగలిగే ఉంటారు. ఎందుకు అంటే ఇంతకు ముందు కంటే లేని నిర్మల శాంతి ప్రకాశ ఆనందంగా స్థిమితంగా ఆనందంగా ఆహ్లాదంగా ఎప్పుడైతే ఉంటారో అది ఆత్మస్థితి. దానితో కనెక్టివిటీ అయి ఉన్నాము అనేది మీరు గమనిస్తూ ఉన్నారు అని అంటే మీ ఆత్మస్థితితో మీరు లయమై ఉన్నారు. మీ చుట్టూ జరిగే ప్రాపంచిక విషయాలలో గబుక్కున కదలలేదు. ఇదివరకు ఇట్లాగా కోపాలు తాపాలు కార్పణ్యాలు ఇవి రావు. చిన్న చిన్నగా మనకి తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే అవి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలాగా మనము యుక్తేశ్వర గారు చెప్తాడు, సమస్తంలో ఈ ఫ్రీక్వెన్సీలు మనకి రేడియో అనేది కనిపెట్టబడింది కూడా ఆ ఫ్రీక్వెన్సీల నుంచే అని చెప్తూ, ఇప్పుడు అన్ని ఇళ్లలో కూడా అన్ని దేశాలు ప్రసారం అవుతూనే ఉంటాయి, అన్ని దేశాలు పడుతున్నాయి అంటాడు. అంటే చిన్న చిన్న పూరి గుడిసెల్లో కూడా బీబీసీ లండను సిలోను ఇవన్నీ కూడా చిన్న చిన్న పూరి గుడిసెల్లో పడుతున్నాయి అని ఒక చమత్కారంగా చెప్తాడు. ఎందుకు అనంటే ఎక్కడో ఉన్న అలాంటి స్థితిలో ఉన్న ఇది ఇక్కడ ఈ ప్రసారాల చిన్న బుల్లి పెట్టెలో రేడియోల ద్వారా ఆ ఫ్రీక్వెన్సీలని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే ఈ సమస్తములో ఉన్న ఫ్రీక్వెన్సీని ఎంజాయ్ చేయాలి అంటే ఈ మనసుని కంట్రోల్ చేసుకుంటూ మనం అనంతములోకి, అంటే ఈ యొక్క సమస్త విశ్వ హృదయ సద్గురువుల హృదయాలతో కనెక్టివిటీ అయినప్పుడు మనం ఆ ఫ్రీక్వెన్సీలని ఆటోమేటిక్గా మన సహస్రారము అందుకుంటూ ఉంటుంది. అందువలన ఈ ఫ్రీక్వెన్సీయే ఆ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇక్కడ చాలా చిన్న స్టేషన్స్ ఉంటాయి, అక్కడ మన సహస్రారము అనేది లక్షల కోట్ల స్టేషన్స్ని అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ స్థాయికి ఎదగండి. ప్రతి దానిలో కూడా ఆ స్థాయికి ఎదగాలి అనేది మనం చూసుకోవాలి. అలాగే యుక్తేశ్వర గారు కూడా తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా కఠినమైన గురువు, ఆయన కఠినమైన శిక్షలు విధిస్తాడు. ఆయన చెప్పేదానికి విజయ్ గారు బాగా కనపడేలా కూర్చో, అక్కడ ముందుకు వచ్చి కూర్చో, ఎందుకు వంగి వంగి చూస్తాం. కఠినమైన గురువు, చాలామంది కఠినంగానే ఉంటారు, కానీ ఆ కఠినమైన గురువుల దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు సరళత్వమైన గురువులు అవుతారు. మా గురువు గారు కూడా అంతే, చాలా కఠినంగా ఉండేవాడు నా మీదే, వేరే వాళ్ళ మీద కాదు. ఎందుకు అంటే నిన్ను వాళ్ళందరూ నక్షత్రాల్లాగా ఉన్నారు, నువ్వు నా కాలి కింద ఇసుకలాగా ఉన్నావు, నువ్వు ఎప్పటికి ఎదుగుతావు అంటే నాకేం ఎదగలే, నాకు ముందున్న పనులు కానివ్వండి, నాకేం ఎదగాల్సిన పని లేదు, నువ్వు ఇలా కాలి కింద ఇసుకలాగానే ఉంటావా అన్నప్పుడు సర్వన కోపం వచ్చేది. నేను అనేదాన్ని, ఒక్క సంవత్సరంలో నీకు 100 మంది శిష్యుల్ని నీ ముందు పెడతాను అనేదాన్ని గురువు గారి ముందు. ఎందుకు అంటే పోటీ, ఈ సబ్జెక్టు ఎవరు చెప్పలేరు, చెప్పినా ఎవరికి రాదు అని అనేవాళ్ళు గురువు గారు. నేను ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఇందులో ఒక్క ముక్క పట్టుకున్న వాళ్ళు లేరు అని, నీకు కూడా రాదు అనేవాళ్ళు. అన్నప్పుడు నాకు భలే కోపం వచ్చేది. ఈ సబ్జెక్టుని నేను ఎంతో మందికి చెప్పి సంవత్సరం తిరిగేసరికి 100 మందిని నీ ముందు నిలబెడతాను ఈ సబ్జెక్టులో మాట్లాడగలిగిన వాళ్ళని, ఇది నా ఛాలెంజ్ అనేదాన్ని.
మొన్న కూడా అంటున్నారు, నీ ఛాలెంజ్ని నెరవేర్చుకున్నావు. చాలాసార్లు భలే కోపం వచ్చేది, ఎవరికి ఈ సబ్జెక్ట్ రాదు, ఎవరికి ఈ సబ్జెక్ట్ రాదు అంటే. ఎందుకు రాదు? వస్తుంది. దృష్టి పెట్టగలిగే వాళ్ళు ఉంటారు, దాన్ని పట్టుకోగలిగే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ పట్టుకున్నారు చక్కగా, మాట్లాడగలుగుతున్నారు, దానిలో ప్రయాణం చేయగలుగుతున్నారు, ఆనందిస్తున్నారు, ప్రతిదాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే యుక్తేశ్వర్ గారు కూడా చాలా మంచి గురువు, చాలా క్రమశిక్షణ కలిగిన గురువు. తన దగ్గర ఉన్న శిష్యులని చాలా క్రమశిక్షణగా, పద్ధతిగా, ఆయన యొక్క క్రియాయోగే కాదు, జ్ఞాని కూడా. అనేక భగవద్గీత కానీ, బైబిల్ని కానీ, ఖురాన్ని కానీ, అప్పటికి ఉన్న గ్రంథాలని ఆయన చక్కగా అభ్యసించి విశ్లేషించే విధి విధానము అనేది చాలా సరళ సౌలభ్యంగా ఉండేది ఆయనది కూడా. ఆయన ఒక జ్ఞాని లాగానే ఆయన చాలా ఆవిష్కరణలు కూడా చేశారు. సమస్తము గురించి ఆవిష్కరణలు విశ్వేశ్వరగిరి గారు కూడా చేశారు. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి ఆయన గురించి తలుచుకోవటము అనేది మనకి ఒక పండగే. అందుకులో నాకు యుక్తేశ్వరగిరి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే ఎప్పుడు ఏలు పట్టుకొని, నేను ఒక చిన్నపిల్లలాగా కపిలానంద సరస్వతి మా గురువు గారిని ఏలు పట్టుకొని నడుస్తూ ఉన్న ఒక చిన్నపిల్లలాగా కపిలానంద స్వామి తీసుకెళ్ళినప్పుడు, ఆయన యుక్తేశ్వరగిరి గారు కూడా నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఈమె ఇప్పటి నుంచి నా బిడ్డ కూడా మంజుల, ఈ రోజు నుంచి నా బిడ్డ కూడా ఈమెని నేను ముందుకు ఎదిగిస్తాను అంటూ కపిలానంద స్వామి ఇంకా గురువుల దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే, యుక్తేశ్వర గారు కూడా ఈమె నా బిడ్డ అంటూ ఆయన కూడా చాలామంది గురువుల దగ్గరికి నన్ను తీసుకెళ్ళేవాడు. అలా మొట్టమొదటగా నా యొక్క జ్ఞానాన్ని మొత్తం నీకు అందిస్తున్నాను అని చెప్పేవాడు. చెప్పినప్పుడు నేను ఆయన్ని ఒక తండ్రి లాగానే ట్రీట్ చేసేదాన్ని. నాకు అది రాలేదేంటి, ఇది రాలేదేంటి, నువ్వు ఇచ్చిన జ్ఞానం నేను ఎప్పటికీ చెప్పగలను, నాకు అందలేదేంటి, ఇలాంటివన్నీ కూడా యుక్తేశ్వరగిరి గారిని అడిగేదాన్ని. అన్నప్పుడు కొన్ని ఆవిష్కరణలో కూడా అడిగేదాన్ని. అడిగినప్పుడు ఆయన అనేవాడు, నా జ్ఞానాన్ని నేను ఎప్పుడో ఇచ్చేశాను నీకు, నీ షట్చక్రాలలో అది నిక్షిప్తమయ్యే ఉంది. ఎప్పుడైతే నువ్వు నా జ్ఞానాన్ని ప్రకటితం చేయగలిగిన స్థాయికి ఎదుగుతావో అప్పుడు నీలో ఉన్న జ్ఞానము నీకు తెలియకుండానే ప్రకటితం అవుతుంది. నీలో జ్ఞానం లేదనుకోకు, మా అందరి ఎంతో మంది గురువుల జ్ఞానం ఉంది, కానీ దాన్ని ప్రకటితం చేయగలిగిన స్థాయి స్థితిగతులు వస్తాయి. నేను కూడా మీ అందరికీ చెప్తాను, నేను చెప్పే సబ్జెక్టు వినండి, మీకు అర్థం కాకపోయినా వినండి. ఎందుకు అంటే నేను చెప్పేది బ్రహ్మ జ్ఞానము. మీకు 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా మీలో, మీ షట్చక్రాలలో నిక్షిప్తమై ఉంటుంది. ఇవి రిసీవ్ చేసుకుంటాయి షట్చక్రాలు. అందుకే షట్చక్ర విన్యాసం చేయిస్తాను నా క్లాసులో. ముందు షట్చక్ర విన్యాసం చేయించి, ధ్యానం చేయించి క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు చకచక షట్చక్రాలు మన యొక్క జ్ఞానాన్ని తీసుకుంటాయి. మీరు అనుకుంటారు, ఇది నాకు అర్థమే కాలేదు, ఈ మంజులమ్మ జ్ఞానం నాకు ఎప్పటికే అర్థం అవుతుందో అనుకుంటారు. కానీ ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత ఏదన్నా ఎవరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే చకాచక చకాచక మీ నోట్లో నుంచి వస్తూ ఉంటుంది. ఎలా వస్తుంది అంటే, ఇది నేను కాదు చెప్పేది, ఈ విద్య చెప్పేది నేను కాదు, నాలో నుంచి ఆటోమేటిక్గా వస్తుంది అనేది మనం గమనిస్తాం. అప్పుడు తెలుస్తుంది. ఒకప్పుడు యుక్తేశ్వర గారు నా జ్ఞానాన్ని నీకు ఇచ్చాను అన్నారు, అక్కడ తెలియజేస్తారు. నువ్వు అడిగావు కదా ఆ రోజు, నేను జ్ఞానం ఇస్తే నాకేం అర్థమవుతుంది అని, ఇది నేను ఇచ్చిన జ్ఞానమే అని చెప్తారు. మరి ఒక గురువుని మన లోపల నుంచి మన జ్ఞానాన్ని ప్రకటితం చేసుకోవటము అంటే ఎలా ఉంటుంది? వాకిన్ అని అంటూ ఉంటారు. కానీ ఆ జ్ఞాన ప్రవాహాన్ని తీసుకుంటున్నప్పుడు ఇది నేనే నీకు ఇస్తున్నాను అన్న స్ఫురణ కూడా మనకిస్తారు. దర్శనము అవసరం లేదు, మనకి స్ఫురణ అనేది అందుతుంది. కాబట్టి అలాంటి స్ఫురణ కూడా మనకి యుక్తేశ్వర్ గారు, అందరు గురువులు అందిస్తారు. కాబట్టి నేను ఒకరోజు అడిగాను యుక్తేశ్వరగిరి గారిని, ఈశ్వరుడు ఈశ్వరుడు అంటున్నారు కదా, ఆ ఈశ్వరత్వము నాకు ఇస్తావా అని అడిగాను.
అడిగినప్పుడు ఆయన చెప్పారు, నువ్వు సాక్షాత్తు ఈశ్వరుడి స్థాయి నుంచే నువ్వు ఇప్పుడు ఇక్కడ జన్మ తీసుకున్నావు అని. భలే చెప్పావులే, అసలు ఆ ఈశ్వరుడు ఎట్లుంటాడో తెలియదు, ఆ స్థాయి ఏంటో తెలియదు, నువ్వు ఈశ్వరుడివే ఈ జన్మ తీసుకున్నావు అంటే ఇది మహా ఆశ్చర్యంగా ఉంది. మనకేమీ అర్థం కాదు, ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి మాయ అనేది ఉంటుంది కాబట్టి మనకే అర్థం కాదు. మరి ఆ మహత్యం కూడా మనం చేయలేం. అబ్బో మంజులమ్మ ఈశ్వరుడు అంట, మరి మీరు కూర్చొని వరాలు అడగండి, నేను ఇస్తే జరగాలి కదా. మామూలుగా మనం ఇదే అనుకుంటాం కదా. ఎవరైనా ఏమనుకుంటారు, వీళ్ళు ఈశ్వర స్థాయిలో ఉన్నారు అంటే మాకేమన్నా చేయగలుగుతారా, మేము ఇస్తే వాళ్ళు ఇస్తే మాకేమన్నా అవుతుందా, ఈమె మనకి ఎంతవరకు అనుగ్రహిస్తుంది. నేను కూడా అలాగే అనుకున్నాను, ఓహో నువ్వు ఈశ్వరుడివి అంటున్నారు, మరి నేను వీళ్ళందరూ అడిగే ఎందుకు చేయలేకపోతున్నాను. నేను మామూలుగా ఒక దైవానికి నమస్కరించి పూజిస్తే అన్నీ ఇస్తారు అంటారు కదా, మరి నువ్వే దైవము అంటున్నారు కదా, మరి నేనేమి ఇవ్వలేకపోతున్నానేంటి అని అడిగినప్పుడు అదంతా అపోహలు. ఈశ్వరత్వము అంటే నీవుగా సమస్తాన్ని అవగాహన చేసుకున్న స్థితే ఈశ్వరత్వము. క్షణక్షణము ఎప్పుడైతే ఆనందమయంగా ఉంటావో, ఏ కారణము లేకుండా నిరంతరము సర్వములో వ్యాపించి క్షణక్షణము ఆనందమయంగా ఉంటావో అదే ఈశ్వరత్వము అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ క్షణక్షణము ఆనందము అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? నేను ఈశ్వరుణ్ణి, నాకు క్షణక్షణము ఆనందం ఎలా వస్తుంది? ఇప్పుడు నరకని ఏమైంది? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ మనుషుల్లో ఉన్న క్రూరత్వం, ఆ క్రూరత్వాన్ని తనకి తానే పెంచుకున్నాడు, దానికి కర్మ తనే అనుభవించాలి. ఎప్పుడు పుడతాడు? హిందూ సమాజంలో పుడతాడు, భారతదేశంలో పుడతాడు, ఆ కర్మని అనుభవిస్తూ ఉంటాడు. కర్మదేశం అని ఊరికే అనలా, కర్మ భూమి అని. ఎందుకు అంటే ఆ కర్మలు అనుభవించటం మూలంగా జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకొని తనని తానే సంస్కరించుకుంటాడు. ఈ మూలాలు తెలియని వాళ్ళు ఎగిరి పడుతూ ఉంటారు. మూలము తెలిసిన తర్వాత ఎగిరి పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది, మొన్న యుద్ధం గురించి అడిగారు. ఒక యుద్ధం జరుగుతుంది, మనకి ఒక భూమి ఉంది, అన్నదమ్ములు తగాదా ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ తగాదా ఆడుకొని కక్షలు కార్పణ్యాలకు పోయినప్పుడే అది చక్కగా పరిష్కరింపబడుతుంది. పరిష్కారం రావాలి అంటే ఒక పీక్ స్టేజ్ రావాల్సిందే. పని జరగాలి అంటే ఇన్నాళ్ళ నుంచి లోపల గుద్దుకుంటూ ఉన్నారు, అది నాది, ఆ సెంటు నాకు రావాలి, ఈ సెంటు నాకు బావాలని అన్నదమ్ములు గుద్దుకుంటూ ఉంటున్నారు. మరి ఒక రోజుకి ఇద్దరికి మధ్య బాగా తలబడుద్ది, పడి అది తెగిపోయింది. ఇక అక్కడి నుంచి తగాదాలు ఉండవు. ఎందుకు అంటే రావాల్సిన వాడికి వచ్చేస్తుంది అది. లేదు, వదులుకోవాల్సిన వాడు వదులుకుంటాడు, వీడన్నా వదులుకుంటాడు, వాడన్నా వదులుకుంటాడు, అంటే ఒకళ్ళకి వచ్చేసి. అలాగే కాశ్మీర్ సమస్య కూడా ఎప్పటి నుంచో అది పడుతూనే ఉంది. ఎక్కడో చోట అది బాగా దెబ్బ తగలాలి ఎవరో ఒకళ్ళకి. నేను ఇండియాకే తగలాలి అన్న, పాకిస్తాన్కి, ఎవరో ఒకళ్ళకి గట్టి దెబ్బ తగలాలి, అప్పుడు ఆ సమస్య తీరిపోతుంది. దాని మూలంగా నేను యుద్ధం జోలికి వెళ్ళను. ఎందుకంటే సమస్య తీరాలి. సమస్యలోకి తీరకుండా నేను మధ్యలో వెళ్ళి నువ్వు అణిగిపో, యుద్ధ మేఘాలు వద్దు, అణిగిపో అంటే అణిగిపోతుంది. సమస్య అణిగిపోతుందా? అనగదు. అది తేలాలి అంటే తాడో పేడో తేలాల్సిందే. తేల్చే ఇక తర్వాత గొడవ ఉండదు. కాబట్టి ప్రతిదానికి ఇది తప్పు, ఇది తప్పు, మనం ఎగురుకుంటా వెళ్దాము అనేదానికి మనకు అవసరం లేదు. ప్రతిదాన్ని, ఏదైనా పెద్దదైతే కానీ సమస్య పరిష్కరింపబడదు. ఏదైనా సమస్య పరిష్కరింపబడాలి అంటే నిత్యము నలుగుతూ ఉంటుంది, అది ఏదో ఒక రోజు పెద్దదవుతుంది. చూడండి, మన ఇళ్లలో సమస్యలైనా అంతే, ఏదో ఒక రోజు పెద్దదవుతుంది, సమస్య పరిష్కారం అవుతుంది. అట్లాగే జీవితము అనేది అలాగే ఉంటుంది. అట్లాగే యుక్తేశ్వర్ గారు కూడా ముకుందుణ్ణి యోగానందుడుగా చేసి విదేశాలకు పంపి తాను ఎంత దరిద్రము అనుభవిస్తున్నా కూడా అతను ఎంతో గొప్పవాడుగా, గొప్ప స్థితిలో అమెరికాలో వాటిట్లో బ్రహ్మాండమైన బిల్డింగులు వాటిట్లో ఉన్నా కూడా
జీర్ణమైపోయిన స్థితిలో గురువు గారు ఉన్నా కూడా ఇది ఒక ప్రయాణం. అంటే ఈయనకి భగవంతుడు ఇచ్చిన స్థితి ఇది. దాన్ని అంతవరకు అది నడిపింపబడాల్సిందే. అతనిది నాకు రావాలి అంటే రాదు, ఇతంది ఆయనకు పోవాలి అంటే పోదు. ఎందుకు అంటే ఎవరి జీవితం వాళ్ళకి. మనందరము అనుకుంటూ ఉంటాము కోరికలు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంటే. ఒక ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు అనంటే తన జీవితాన్ని తను బంట్రోతైన తన జీవితాన్ని తను సంతృప్తిగా, ఇది నాకు భగవంతుడు ఇచ్చింది, ఇది ఈ జీవితంలో దీంట్లో నేనే నేర్చుకోవాల్సింది ఉంది, దీని నుంచి నేను అందించవలసింది ఉంది అని తెలుసుకొని దానిలోనే తృప్తిగా ఉన్నవాడు ఆ జీవితాన్ని తృప్తిగా ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటాడు కదా. మామూలు ప్రాపంచికంగా ఉన్నవాడేంటి, నేను ఎప్పుడు బంట్రోతుని, ఈ బంట్రోతు ఉద్యోగం పోయి నేను ఆల్రెడీ చదువుకున్నాను, ఈ బంట్రోతుగా చేయాల్సి వస్తుంది, నేను ఇంకా ఉన్నత ఉద్యోగానికి వెళ్ళాలి, ఈ ఏదో బంట్రోతు ఉద్యోగం చేయను, ఎప్పుడు అసహనంగానే ఉంటాడు, ఇంట్లో వాళ్ళ మీద పడుతూ ఉంటాడు, బయట వాళ్ళ మీద నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను మంచి ఉన్నతమైన దానిలోకి నాకు ఉద్యోగం రావాల్సింది, ఇది వచ్చింది కదా అని ఏదో అడ్డం పెట్టుకున్నాను అంటాడు. ఉద్యోగం చేస్తూనే ఉంటాడు, సంతృప్తిగా ఉండడు, ఆనందంగా ఉండడు. అదే ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు, ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. అలాగే మన జీవితాలలో ఉన్న ఒడిదుడుకులు ఇలాగే ఉంటాయి. ఇది మారి ఎగిరి అవతలకు పోతుందా? పోదు. ఎలా ఉంటుంది అంటే దీనిలోనే సంతృప్తిగా జీవిస్తూ భగవంతుడి వైపుకి దృష్టి పెట్టి ప్రయాణం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది భగవంతుని మార్గము, భగవంతుడి వైపు హృదయ తుల్యంగా మనం ప్రయాణం చేసేది అనేది మనం తెలుసుకుంటాం. అంటే ఒక గురువుని తెలుసుకోవాలి అంటే అనేక వైపులా దృష్టి పెట్టాలి. ఆ గురువు యొక్క తత్వాన్ని ప్రతిదాన్ని కూడా గమనించి, మళ్ళీ కూడా ఇంకో చోట అంటాడు యుక్తేశ్వర గారి మీద కోర్టులో కేసు పడుతుంది. ఈయన సన్యాసి, ఈయనకు ఆస్తులు ఎందుకు అనే దాని మీద వాళ్ళ ఏమంటారు దాయాదులు కోర్టులో వేస్తారు. అప్పుడు అంటాడు, నాకు ఆస్తి ఉండగా నేను ఇంకొకటి దగ్గర అడుక్కోవలసిన పని లేదు, నా ఆస్తి పాస్తుల్ని నా ఆశ్రమం కోసం నేను ఉపయోగిస్తాను అని చెప్తాడు. అంటే అతని యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఎలా ఉంటుంది అంటే అన్యాక్రాంతం చేస్తే మనం ఏం చేయాలి, నేను సన్యాసిని, వాటి మీద ఫైటింగ్ చెయ్యను, కోర్టులకు వెళ్ళను అనుకుంటే ఉన్నదాన్ని ఏం చేయాలి, వదులుకోవాలి. వదులుకున్న తర్వాత తన దగ్గరున్న శిష్యులందరికీ ఏం చేయాలి, చెయ్యి దాపి అడుక్కోవాలి కదా. మరి అలాంటి అడుక్కునే జీవితం కాదు, నాకున్న ఆస్తిపాస్తుల్ని కోర్టు ద్వారా అయినా సరే నేను దాన్ని పోరాడి తెచ్చుకుంటాను అంటాడు. తర్వాత ఇంకొక చోట అంటాడు, యుక్తేశ్వర గారిని చూడటానికి ఒక పండితుడు వస్తాడు. ఆ పండితుడు రకరకాల సంస్కృత భాషలో రకరకాలుగా, వాళ్ళు ఇది చెప్పారు, ఆదిశంకర్లు ఇది చెప్పారు, ఇంకొక వ్యాస మహాముని ఇది చెప్పారు, ఇంకొక మహాముని ఇది చెప్పారు అని, ఇవన్నీ నేను చదివి పాండిత్యాన్ని సాధించాను అని చెప్పారు. అని అన్నప్పుడు యుక్తేశ్వర గారు అంటారు, మరి మీరు నేర్చుకుంది ఏంటి, మీరేం సాధించారు, మిమ్మల్ని మీ గురించి చెప్పండి అంటారు. ఆయన బిక్కరపోయాడు. ఆదిశంకర్లు చెప్పారు, వ్యాసుడు చెప్పాడు, ఇంకొకళ్ళు చెప్పారు, మీ గురించి మీరేం చెప్తారు, మీరేమి తెలుసుకున్నారు వాళ్ళ నుంచి. సరే వాళ్ళందరూ చెప్పారు, సరే వాళ్ళందరికీ చెప్పారు, మీరేం చేశారు, మీ గురించి చెప్పండి అన్నప్పుడు ఆయనకు మాట రాల. ఎందుకు అంటే వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు, అది వాళ్ళు తెలుసుకున్న జ్ఞాన అవగాహన, నువ్వేమి జ్ఞాన అవగాహన చేసుకున్నావు, నువ్వేంటి అని అన్నప్పుడు కదా నీ గురించి, నేను ఇది ఇలా ఉన్నాను, దీని గురించి తెలుసుకున్నాను, ఇలా ఉన్నాను అని నువ్వు చెప్పుకోగలవు కదా. అంటే ఎలా ఉంటుంది, మన అవగాహన అనుభూతాత్మకంగా తెలుసుకున్నదే మనది. అంతేగాని ఒక పంట పండిస్తావు, దానిలో పంట అనేది ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, దాని పూర్తి పరిజ్ఞానం నీ దగ్గర ఉంది. అక్కడ ఎవరో ఎక్కడి నుంచో తెచ్చి పళ్ళ తోటలు వేసాడంట, అబ్బా లక్షలు డబ్బులు వస్తున్నాయి అంట. మనం కూడా
వాళ్ళకు వస్తున్నాయి వీళ్ళకి వస్తున్నాయి అని పక్కన వాళ్ళ దగ్గర అంతా కూడా వాయిదేస్తాం డబ్బులు. కానీ మనం పంట ఇట్లా వాడేశాడు అని చెప్పుకుంటున్నాం, అంటే ప్రగల్భాలు పలుకుతున్నాం. కానీ నాకు దాని మీద ఒక అనుభవ జ్ఞానం ఉందా? లేదు. నువ్వేసి నువ్వు అనుభవ జ్ఞానాన్ని సంపాదించి ఇది ఇది అనేది చెప్పు. కానీ వాళ్ళెవరో వేశారు, వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అన్న డాంబికాలు మనకు అక్కర్లేదు, అంటే మామూలు ప్రాపంచికంగా. కాబట్టి ఈ రెండు విషయాలని ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా యుక్తేశ్వర గారు ప్రాపంచికంగా భగవత్ స్థాయిలో రెండిటిని విడివిడిగా చూసుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి ఆ అధ్యయనం చేస్తూ ఎలా చెప్పేవాళ్ళు అంటే నిష్కర్షగా చెప్పేసేవాళ్ళు చక్కగా. అంటే ఆ, యోగానందుల వారు అంటారు, గురువు గారు మీ దగ్గరికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి తమ యొక్క ఉనికిని తెలియజేసుకోవాలి అంటే చాలా భయపడుతున్నారు గురువు గారు అని చెప్తూ ఉంటారు. అవును, మరి నేను ఇలాగే ఉంటాను, నువ్వు ఉంటావులే, నా దగ్గర శిక్షలు అనుభవించి ఉన్నావు కదా, నీ శిష్యుల్ని ప్రియంగా చూసుకుంటావు. అలాగే నేను కూడా మా గురువు గారి దగ్గర శిక్షలు బాగా అనుభవించాను. అందువల్ల నేను ఎలా ఉంటాను అంటే, ఆయన ఏదైనా చెప్పండి గురువుగారు అంటే నేనేం చెప్పను. తర్వాత నేను నిద్రపోయిన తర్వాత 12ంటికి ఫోన్ చేసి ఇందాక అడిగావు ఇప్పుడు చెబుతాను నేను అంటే, ఏది గురువు గారు 1:30కి 12ంటికి ఫోన్ చేసి చెబుతాను అంటాడు నిద్రపోయేటప్పుడు. రేపు చెబుతూలే అన్నప్పుడు వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. మళ్ళీ నా ఫోన్ 2-3 రోజుల దాకా ఎత్తడు. చేసి ఇలాంటి శిక్షలు వేసేవాడు. నేనేంటి అంటే అవన్నీ అనుభవించి ఉన్నాను కదా, నేనేంటి అంటే అలాంటి శిక్షలు ఏమి వేయను. వినేవాళ్ళు ఉంటే చాలు, చెప్తాను 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 ఎంట పడుతుంటాను. నాకు ఆయనకి అంత తేడా. ఎందుకు అంటే అక్కడ నేర్చుకున్నాను, అమ్మ ఇయ్యకపోతే నేను ఎంత బాధపడ్డాను, పాపం వీళ్ళు కూడా అలా బాధపడతారేమో అనుకుంటారు. అట్లా ఆ అంటే ఒక్కొక్క గురువు యొక్క హృదయాన్ని తెలుసుకున్నప్పుడు మీరందరూ అనుకుంటారేమో నేను మా గురువు గారిని ఏమన్నా తిడుతున్నాను. లేదు, చాలా ప్రియం ఆయన అంటే. ఎందుకు అంటే మంచి చెడులు రెండు ఆనందంగానే చెప్పుకుంటాను నేను. ఎందుకు అంటే ఆయన అంత గట్టి పాదం నా మీద వెయ్యబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. ప్రతి దాని దగ్గర నా పడగ మీద కాలేసి తొక్కేవాడు ఆయన. అంతే, అంత అహంకారంగా ఉన్న నేను అన్ని అహంకారాలు పడగ మీద కాలు కిందేసి రాచేశాడు మీ గురువు గారు నిన్ను అని చెప్తారు గురువులు. ఎంత అహంకారిగా ఆయన ఎవరు, దశకంఠుడు, రావణాసుడికి ఉన్నంత అహంకారం ఉంది నీకు, నీకేం తక్కువ లేదనేవాళ్ళు గురువులు. మీ గురువు గారు కాబట్టి కాలం రాసేశాడు, బాగా కర్మని అహంకారాన్ని బాగా తొక్కేస్తాడు ఆయన. సతిమా వాళ్ళే కాదు, నాదే. ఎందుకు అంటే పైన నిర్ణయింపబడింది, అక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది అని. కాబట్టి నేర్చుకోవాల్సిన దగ్గర నేర్పిస్తారు, తెలుసుకోవాల్సింది తెలుసుకుంటాము, ప్రయాణం చేస్తాము. అంటే ఒక్కొక్క గురువుని పట్టుకుంటే ఎంత ప్రియంగా ఉంటుందో. ఆ ఒక యోగి ఆత్మకథలో ఒక మహావతార బాబాజీ లాహిరి నిన్ను 30 సంవత్సరాలు ఇసుక తిన్నెలలో చిన్న పిల్లవాడిగా గూళ్ళు కట్టుకుంటున్నప్పటి నుంచి నేను నిన్ను గమనిస్తూ ఉన్నాను అని మహా అవతార్ బాబాజీ లాహిరి మహాసేన గురించి చెప్తాడు. అంటే ఒక చిన్న బిడ్డ అతను నాకు, నా బిడ్డ అతను అంటే ఈయన ఆత్మస్థితిలో ఉండి ఆ బిడ్డని నిరంతరం నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకి అనేకమైన పురాణాలలో అనేకమైన విషయాలలో కూడా జ్ఞాన పరిజ్ఞానాన్ని అనేక మంది దగ్గర సంస్కృతము వీటన్నిటిలో కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో శాస్త్రాన్ని అభ్యసించే విధంగా లాహిరి మహాశైల్ని మహా అవతార్ బాబాజీ నడిపించారు. అలాంటి స్థితిగతులు గురువులు ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటారు. మనందరికీ తెలియదు, కానీ మనము ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వెనక్కి చూసుకున్నప్పుడు కూడా నీకిది 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 అని అంటూ మనకి గురువులు తెలియజేయటము అనేది కూడా మనం చూస్తూనే ఉంటాం.